హలో అందరికీ ఈరోజైతే టమాటా బెండకాయ కర్రీ అయితే చేశాను. కొన్ని బెండకాయలు ఉంటే దాంట్లోకైతే కొన్ని టమాటాలు కోసి ఇలా కర్రీ అయితే చేశాను. మొన్నెప్పుడు కొన్నాను బెండకాయలు అయితే. ఒకసారి అయితే బెండకాయ చారు పెట్టాను. మళ్ళీ ఇవాళ బెండకాయ టమాటా కర్రీ అయితే వండాను. ఎప్పుడు బెండకాయలు కొన్నా ఇలానే చేస్తాను నేను. ఒకసారి అయితే బెండకాయ చారు పెడతాను. ఇంకా ఇలా ఒకసారి బెండకాయ ఫ్రై, ఇంకా టమాటాలలో వేసి బెండకాయ టమాటా ఇలా అయితే వండుతాను. ఇదే అనే కాదు, ఇంకా బీరకాయలు కొన్నా కూడా ఇలానే చేస్తా. ఒకసారి బీరకాయ పప్పు, ఇంకొకసారి బీరకాయ కర్రీ ఇలా చేస్తే ఒక్క వెజిటేబుల్తో 2 రోజులైతే వాడుకోవచ్చు కదా అని అలా అయితే చేస్తాను. మ్యాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఇలానే చేస్తారనుకుంటా. నేనైతే ఎప్పుడైనా ఇలానే చేస్తాను. కూరగాయలు తక్కువగా కొంటాను. దాన్నైతే ఇలా అయితే చేస్తాను. ఎందుకంటే పొదుపు అనేది చేయాలి కదా. మనం మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఎంత పొదుపు అనేది చాలా అవసరం. ఎప్పుడు ఎలా మనీ అవసరం అవుతుందో తెలియలేదు కదా. అందుకే ఇలా అయితే చేస్తాను. చాలా తక్కువ కొంటాను కూరగాయలు అయితే. ఎప్పుడో మా ఇంటి దగ్గర లేనప్పుడు సమ్మర్లో అయితే కొంచెం ఎక్కువగా తీసుకుంటాను. ఇప్పుడైతే మా ఇంటి దగ్గర కొంచెం వాటర్ పడుతున్నాం కాబట్టి ఆకుకూరలు అవి ఇవి వస్తున్నాయి కాబట్టి చాలా తక్కువగా కొంటాను. ఇంకా వట్టి టమాటా బెండకాయ కర్రీ వండితే బాగోదని ఇందులోకి అయితే కొంచెం చారు కూడా పెట్టేశాను. ఇదైతే చింత చెట్టుకి రాలిందండి కొత్త చింతపండు చారు. చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా. అంటే పచ్చి చింతకాయ కాదు, కొంచెం పండినది అన్నట్టు. దీంతో అయితే ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంటుంది ఈ చింతపండు రసం అయితే. అంతే అండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.